హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో ట్రెండింగ్ నడుస్తున్న నువ్వు ఉంటే చాలు అనే లవ్ సాంగ్ మీద అయితే కెమెరా యానిమేషన్ లిరికల్ వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. జస్ట్ సింగిల్ ఫోటోతోనే చేశాను ఈ వీడియో. ఒకసారి డెమో వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. డెమో వీడియో చూడండి. నువ్వుంటే చాలే మాటలతో డెమో వీడియో అయితే చూసారు కదా, వీడియో అయితే నచ్చే ఉంటుంది. ఈ వీడియోని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్ చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఇంకా ఎవరైతే ఫాలో చేయలేదో ఫాలో అయితే చేసేయండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. మీరు లైక్ చేస్తే నేను మరిన్ని వీడియోస్ చేయడానికి కొంచెం సపోర్ట్గా అయితే ఉంటుంది. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఫస్ట్ లైక్ అయితే చేయండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది, అందులో వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. ఈ వీడియోని మీరు సింపుల్గానే క్రియేట్ చేసుకుంటారు. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, అప్పుడు మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమవుతుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ అనే లింక్ ఉంటుంది, అది అలక్మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురూజీ లవ్ 2 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ అయితే లిరిక్స్ అయితే ఉంటుంది, నువ్వు ఉంటే చాలే అనేది. ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు 1.28 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఫస్ట్ అయితే మీరు ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత 23.13 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చేయండి. తర్వాత పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ ఇస్తే మీ ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. తర్వాత ఫోటో మీద ట్యాబ్ ఇసి కింద లిరిక్స్ కిందకి అయితే తెచ్చుకోండి. లాస్ట్కి లిరిక్స్ కిందకి అయితే తెచ్చుకోండి ఫోటోని. ఇలా లిరిక్స్ కిందకి తెచ్చుకున్న తర్వాత ఫోటో మీద ట్యాబ్ ఇసి ఎఫెక్ట్లో వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ ఇసి ఇక్కడ సెర్చ్ బార్ టైల్స్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్ వస్తుంది, దీని మీద ట్యాబ్ ఇసి స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకోండి. తర్వాత కింద మిర్రర్ అని ఉంటుంది, దీన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ ఇసి ఇక్కడ సెర్చ్ బార్లో వేవ్ అని సెర్చ్ చేయండి. వేవ్ అని సెర్చ్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్ వస్తుంది, దాని మీద ట్యాబ్ ఇసి స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకోండి. తర్వాత దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కింద మ్యాగ్నిట్యూడ్ అని ఉంటుంది, దీని దగ్గర వచ్చి దీన్ని 0.8 అయితే చేసుకోండి. 0.8 చేసుకున్న తర్వాత ఫేస్ దగ్గర వచ్చేయండి. స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్ ఇచ్చేసి 3.00 అయితే చేసేయండి. 3.00 చేసుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్కి వచ్చేయండి. లాస్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేసి 5.00 అయితే చేసుకోండి. 5.00 చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చేయండి. తర్వాత మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ ఇసి ఇక్కడ కలర్ అండ్ లైట్లో వెళ్ళి ఇక్కడ ఎక్స్పోజర్ అండ్ గామా అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ ఇసి స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకోండి. తర్వాత దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఎక్స్పోజర్ కొంచెం మీ ఫోటోకి తగ్గట్టు పెంచుకోండి. నేను ఈ ఫోటోకు తగ్గట్టు ఈ ఎక్స్పోజర్ని అయితే తగ్గించుకుంటున్నా. మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ ఇసి కలర్ అండ్ లైట్లో వెళ్ళి ఇక్కడ కింద మీకు శాచ్యురేషన్ అండ్ వైబ్రేషన్ అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ ఇసి స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకోండి. తర్వాత దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని కొంచెం లైట్గా పెంచుకోండి. తర్వాత ఇక్కడ మీకు బాక్స్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాబ్ ఇసి కెమెరా ఆప్షన్ అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మీకు యానిమేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇలా అయితే ఉంటుంది యానిమేషన్. మీరు వీడియోని మూవ్ చేస్తూ మీ ఫేస్ మీద లిరిక్స్ వస్తే కొంచెం పక్కకి అయితే జరుపుకోండి. ఇలా ఫేస్ మీద లిరిక్స్ అయితే ఉంది కదా, దీని మీద ట్యాబ్ ఇసి మోడ్స్ వెళ్ళి ఇలా పైకి అయితే జరుపుకుంటున్నా. ఇలా సెకండ్ లిరిక్స్ మీద ట్యాబ్ చేసి మోడ్స్ వెళ్ళి ఇలా కొంచెం పైకి అయితే జరుపుకోండి. ఇలా వీడియోని మూవ్ చేస్తూ మీరు సైడ్కి అయితే జరుపుకోండి లిరిక్స్ని. మళ్ళీ ఫేస్ మీద వచ్చింది కదా, మళ్ళీ లిరిక్స్ మీద ట్యాబ్ చేసి మోడ్స్ వెళ్ళి ఇలా పైకి అయితే జరుపుకోండి మీరు. మళ్ళీ నెక్స్ట్ లిరిక్స్ మీద ట్యాబ్ చేసి ఇలా పైకి అయితే జరుపుకోండి మోడ్స్ వెళ్ళి. ఇలా 1 by 1 మీరు ఫస్ట్ వీడియోని మూవ్ చేస్తూ లిరిక్స్ని అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. తర్వాత లిరిక్స్ మీద ట్యాబ్ చేసి మోడ్స్ వెళ్ళి మీకు మీ ఫోటోకి తగ్గట్టు లిరిక్స్ని అయితే మీరు సెట్ చేసుకోండి. ఇలా 1 by 1 లిరిక్స్ని అయితే మీరు సెట్ అయితే చేసుకోండి మీ ఫోటోకి తగ్గట్టు.
ఇలా 1 బై 1 మీరు లిరిక్స్ని అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చేయండి. స్టార్టింగ్ వచ్చిన తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియోని అయితే లైక్ అయితే చేసేయండి. తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.